ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. ఈ చర్చ మాత్రం పెద్దగా జరగలేదు. 2014-19 అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ 5 ఏళ్ళు కూడా రాజధాని, భూముల సమీకరణ, ఆ అంశం చుట్టే పరిపాలన మొత్తం తిప్పింది. మీ అందరికి తెలుసు. 2019-2024 మధ్య ఉన్న ముఖ్యమంత్రి గారు ఒకే కార్యక్రమాన్ని చేపట్టారు. అది టెక్నికల్ భాషలో చెప్పాలంటే డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. పాపులర్ భాషలో చెప్పాలంటే బటన్ నొక్కుడు. ఆ 5 ఏళ్ళు అది జరిగిపోయింది. అంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటి? కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం స్లోగన్ ఇచ్చింది, 2047 స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు గడిచే టయానికి వికసిత్ భారత్, ఈ భారతదేశం ఇంకా పెద్ద ఎత్తున వికసిస్తుంది ఈ ప్రపంచంలో అని ఒక స్లోగన్ ఇచ్చారు కేంద్రంలో అధికారంలో ఉన్నవారు. దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో అధికారం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 2047 నాటికి ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో P4 అమలు జరగాలని పెద్ద ఎత్తున దాన్ని డెవలప్మెంట్ మోడల్గా చెప్తున్నారు. P4 అంటే మీకు అందరికీ తెలుసు. P అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్. 4 Pలు అన్నమాట. అంటే 3 Pలు చాలలేదు, ఇంకో 4వ P యాడ్ చేస్తే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ధనికులుగా ఉన్నటువంటి కుటుంబాలు, పారిశ్రామికవేత్తలుగా ఉన్న కుటుంబాలు, వాళ్ళకు ఒక పేరు పెట్టారు మార్గదర్శకులు అని చెప్పేసి. వాళ్ళు పేదల్ని, పేద కుటుంబాలని సాకాలి, వాళ్ళకు ఒక పేరు పెట్టారు బంగారు కుటుంబాలు అని చెప్పేసి. ధనికుల కుటుంబాలు పేద కుటుంబాలను సాకి వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి. మరి మీరు ప్రభుత్వం ఏం చేస్తారు? ప్రపంచంలో ఎక్కడా కూడా ఇది జరగలేదు. దీని ముందు ఈ విషయాన్ని చాలామంది చెప్పారు. మహాత్మా గాంధీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన ధర్మకర్తృత్వ సిద్ధాంతం అని 70-100 ఏళ్ల క్రితం చెప్పాడు. ట్రస్టీషిప్ థియరీ అంటారు. అంటే పేదలకి ధనికులు ట్రస్టీలుగా ఉండాలని చెప్పాడు. అదేం సక్సెస్ కాల. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్న చర్చ అంతా కూడా వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్, ఈ చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఓ ప్రకటన చేసింది. మీ అందరికి తెలుసు. ఓ 2 నెలల క్రితం నీతి ఆయోగ్ ఓ ప్రకటన చేసింది. ఏమిటా ప్రకటన? భారత ఆర్థిక వ్యవస్థ $4.6 ట్రిలియన్ ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకొచ్చింది. ఇక ప్రపంచంలో 3 పెద్ద ఆర్థిక వ్యవస్థలు మన ఆర్థిక వ్యవస్థ కంటే: అమెరికా, చైనా, 3వది జర్మనీ. అమెరికా, చైనా, జర్మనీ. జపాన్ ఆర్థిక వ్యవస్థను దాటి మన ఆర్థిక వ్యవస్థ పెద్దదిగా ముందుకు వచ్చేసిందంటే పత్రికల్లో వ్యాసాలు, టీవీలో డిబేట్లు, చాలామంది మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అబ్బా ఎంత గొప్ప దేశం అయిపోయింది మంది అని భావించిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆర్థిక వ్యవస్థ 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయి ఉండొచ్చు. కానీ అందులో ఉన్న వాస్తవాలు ఏమిటి, అందులో ఉన్నటువంటి గణాంకాలు ఏమిటి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి అసలు? ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక దేశంలో ఆర్థికాభివృద్ధి జరగాలని అందరం కోరుకుంటాం. వాట్ ఈజ్ డెవలప్మెంట్? సాంప్రదాయ అర్థశాస్త్రంలో మనం ఎకనామిక్స్ సబ్జెక్ట్ మీలో కొంతమంది చదివి ఉంటారు. ఎకనామిక్స్లో డెవలప్మెంట్ అంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ల పాటు ఏం చెప్పారంటే, స్థూల జాతీయోత్పత్తి పెరగటం అంటే జీడిపి పెరగటం, తలసరి ఆదాయం పెరగటం,
వస్తూత్పత్తి పెరగటం, దీన్ని అభివృద్ధిగా లెక్కించారు. ఇది చాలా ఏళ్ళు కొనసాగింది. మనందరం కూడా, నేను చదువుకున్న రోజుల్లో కూడా దాన్నే చదివాం. ఆర్థికాభివృద్ధి అవసరం, ఆర్థికాభివృద్ధి అవసరం. కానీ ఆర్థికాభివృద్ధి ఒక్కటే ఆ దేశం యొక్క పరిస్థితిని నిర్ణయించదు. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, సమ్మిళిత అభివృద్ధి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి అంటాం. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే అది నిజమైన అభివృద్ధి అనేది ఇటీవల వస్తున్నటువంటి అనేక శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఉదాహరణకి మనది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది అన్నాడు, జపాన్ని మించి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ప్రకటించాక భారతదేశ తలసరి ఆదాయం $2,880 పెర్ క్యాపిటా ఇన్కమ్ అంట. ఇది ప్రకటించాక ఇదే ప్రభుత్వం కూడా భారతదేశ తలసరి ఆదాయం $2,880. జపాన్ మనం వెనక్కి నెట్టాం కదా. జపాన్ తలసరి ఆదాయం $34,000. ఎక్కడ $34,000? ఎక్కడ $2,880? అంటే మన దేశంలో అంబానీ ఆస్తులు, అదానీ ఆస్తులు, మహేంద్ర ఆస్తులు, ఇంకొకటి ఆస్తులు అన్నీ కలిపి, ఈ పేదవాళ్ళ ఆస్తులు కూడా కలిపితే $2,880. ఇంకో ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం 40% సంపద 1% మనుషుల్లో ఉంది, 1% కుటుంబాల్లో ఉంది, 40% సంపద. ఇంకోటి చెప్తాను, లేటెస్ట్ ఫిగర్ మీకు. ఇటీవల ప్రపంచ ఆకలి సూచి, హంగర్ ఇండెక్స్ అని ప్రతి ఏడు రిలీజ్ చేస్తారు. హంగర్ ఇండెక్స్ ఆకలి సూచి విడుదల చేశారు. 125 దేశాల్లో భారతదేశం 111వ స్థానంలో ఆకలి సూచీలు. అలాగే లింగ అసమానతలు, అంటే జెండర్ ఈక్వాలిటీ అంటాం, అది భారతదేశంలో 30.7% తగ్గింది. అంటే మీరు ఆకలి సూచీలు తీసుకున్నా, లేదా తలసరి ఆదాయం తీసుకున్నా, నువ్వు 4వ ఆర్థిక వ్యవస్థ. ఓకే, ఎవరికి లాభం? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు ఏమిటి లాభం? ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎవరు? మనం ప్రశ్నించాలి. ఈ దేశంలో ఉన్న ప్రజల్లో కులం అనేది ఈ దేశంలో ఒక వాస్తవం మన అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న ప్రజల్లో 50% బీసీలు, 16% ఎస్సీలు, 7% ఎస్టీలు, 12% ముస్లింలు. బీసీలు ప్లస్ ఎస్సీలు ప్లస్ ఎస్టీలు ప్లస్ ముస్లింలు ఈజ్ ఈక్వల్ టు 80%. ఆంధ్రప్రదేశ్లో 5,40,00,000 మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు 26 జిల్లాలు 5,40,00,000 మంది. ఈ 5,40,00,000 మందిలో 48% బీసీలు, 17% ఎస్సీలు, 6% ఎస్టీలు, 9% ముస్లింలు. ఈ మొత్తం 4 కేటగిరీలు కలిసి 80%. కమ్మ 4%, రెడ్లు 6%, కాపులు 7%, ఇట్లా ఉంటారు. అంటే బీసీ, ఎస్టీ లేదా మైనార్టీలు, వీళ్ళల్లో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళలో కొద్దిమంది ధనికులు తయారై ఉండొచ్చు. కాబట్టి నీ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ మనుషులకు ఏం చేసింది? వృత్తిపరంగా తీసుకుంటే భారతదేశంలో 31% వ్యవసాయ కూలీలు, 20% చిన్నకారు సన్నకారు రైతులు, 20% అసంఘటిత రంగ కార్మికులు, 6% గిగ్గు కార్మికులు. ఇప్పుడు కొత్తగా గిగ్గు కార్మికులు అని వచ్చారు. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, డిమార్ట్లు, వీళ్ళన్నిట్లో పనిచేసే కార్మికులకు ఒక కొత్త పదం వచ్చింది, గిగ్గు కార్మికులు అంట. వీళ్ళు 7% ఉంది. వాళ్ళంతా కలిసి 80% ఉన్నారు. ఏమిటి వీళ్ళకి లాభం? కాబట్టి ఇక్కడ మనం జన విజ్ఞాన వేదికగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఆర్థిక వ్యవస్థ అంత అయింది, ఇంత అయింది, 2047 నాటికి ఏం చేస్తావు, 2029 నాటికి ఏం చేస్తావు చెప్పు.
గుంటూరు జిల్లా కలెక్టరేట్లో మీటింగ్ జరిగింది. అప్పటికి నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఉన్నారు. నేను ఒకటే అడిగా, 2047 నాటికి ఏం చేస్తారని ఆయన చెప్తున్నారు. పెద్ద ఆయన అంటే 40 years ఇండస్ట్రీ. అప్పటికి 2047 వచ్చేసరికి ఆయన ఉండడం, నేను ఉండడం, ఈ మీటింగ్లో ఉన్న చాలామంది ఉన్నాం. రాబోయే 5 ఏళ్లలో ఈ గుంటూరు జిల్లాకి ఏం చేస్తారు అది చెప్పండి. నాకు వాళ్ళు అందరూ నవ్వారు, కానీ అందులో ఉన్న సీరియస్ విషయాన్ని వాళ్ళు గ్రహించారు. కాబట్టి మనం ముందు ఇక్కడ ఉన్న వాళ్ళం, వాట్ ఈజ్ డెవలప్మెంట్ మన మైండ్లో ఉండాలి. అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి ఒక్కటే కాదు. అభివృద్ధి అంటే ప్రాంతాల మధ్య సమతౌల్యత ఉండాలి. అభివృద్ధి అంటే మానవాభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే సుస్థిర అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే సమ్మిళిత అభివృద్ధి జరగాలి. ఈ 4 అభివృద్ధులు జరిగితేనే అది అభివృద్ధి అవుతుంది. దీన్ని మనం ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసినట్లయితే నేను ఒక్కో దాన్ని 2-3 నిమిషాలు మాట్లాడతాను. మొదటిది, ఈ క్షణాన ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అతి ప్రధాన సమస్య నా దృష్టిలో అయితే ప్రాంతీయ అసమానత, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ 4 జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ 7 జిల్లాలని విభజన చట్టమే వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది, మీరు నేను కాదు. ఈ 7తో పాటు ప్రకాశం జిల్లా కూడా అత్యంత వెనుకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలలో ఉన్నటువంటి వెనుకబాటుతనం అంటే ఏంటి? పారిశ్రామికంగా వెనుకబాటుతనం, ఉపాధి కల్పనలో వెనుకబాటుతనం, ఇరిగేషన్లో వెనుకబాటుతనం, విద్య ఆరోగ్యంలో వెనుకబాటుతనం, జీవన ప్రమాణాల్లో వెనుకబాటుతనం. ఇవి చూస్తే మనం విశాఖపట్నం జిల్లా, ఒక విశాఖ నగరం మినహాయిస్తే మిగిలిన భాగం అంతా కూడా రూరల్ అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం. విజయనగరం జిల్లాలో నిన్న మొన్న ఎవరితో కాదు, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది సార్ అక్కడ. విజయనగరం ప్రజలకి ఏంటని నేను మొన్న ఎక్కడో చెప్పాను, మా జిల్లా మీటింగ్లో, విజయనగరంలో అన్ని వలసలు ఉంటాయి, పేర్లన్నీ తమాషాగా ఉంటాయి. కొత్త వలస, తగరపు వలస, చిట్టి వలస, ఇలా వలసలు ఉంటాయి. అవి నిజంగానే ఇప్పుడు వలసలు అయిపోయినాయి అని చెప్పారు. వలసలు అంటే తెలుసు కదా, ఆక్రమించడం. మన దేశం వలస అనేవాడు, బ్రిటిష్ వాడు ఆక్రమించాడు. కాబట్టి వెనుకబడి ఉన్నాయి జిల్లాలు. ఈ జిల్లాల అభివృద్ధి ఎట్లా? మీరు డెవలప్ అయిన జిల్లాలు అనుకుంటున్నారు కొన్ని, ఆ జిల్లాల్లో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి గుంటూరు ఉంది. గుంటూరు చాలామంది చాలా డెవలప్డ్ జిల్లా అనుకుంటారు. గుంటూరు జిల్లాలో పల్నాడు అనే ఒక ప్రాంతం ఉంది. పల్నాడు బ్రహ్మనాయుడు అని చెప్పేసి ఆయన 850 ఏళ్ల క్రితం అక్కడ పరిపాలన చేసి చాపకూడు సిద్ధాంతం అని అమలు చేశాడు. చాపకూడు సిద్ధాంతం అంటే అన్ని కులాల వాళ్ళు ఒక వరుసలో కూర్చుని భోజనం, దళితులతో సహా ఆ రోజుల్లోని. అలాంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం. సాగునీరు లేదు అక్కడ, తాగునీరు లేదు. కాబట్టి ముందుబడిన జిల్లాల్లో కూడా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో నువ్వు రాజధాని అభివృద్ధి చేయి, ఏం అభ్యంతరం లేదు. అమరావతిని అభివృద్ధి చేయి. అంటే అమరావతి అభివృద్ధి ఏంటంటే మళ్ళీ వేరే చర్చ ఉంది, ఆ చర్చతో ఇప్పుడు నేను వెళ్తున్నా. కానీ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి న్యాయం జరగాలంటే, రీజనల్ బ్యాలెన్స్ మెయింటైన్ కావాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా విభజన చట్టంలో ఒక అంశం పెట్టారు. ఈ 7 వెనుకబడిన జిల్లాలను మేము గుర్తిస్తున్నాం. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ విభజన చట్టం జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ఒకటే మాట చెప్పాడు, విభజన చట్టం ప్రకారం ఈ 7 వెనుకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలకి బుందేల్ఖండ్ ప్యాకేజీ ప్రకటిస్తున్నాం అన్నాడు. బుందేల్ఖండ్ ప్యాకేజ్. బుందేల్ఖండ్ అని ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి మధ్యలో ఉంటుంది. ఒకప్పుడు దానికి 24,500 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. అలాంటి ప్యాకేజ్ ఇస్తున్నాం అని ప్రకటించాడు.
కానీ ఆచరణలో ఈ 11 ఏళ్లలో కేవలం 1050 కోట్లు వచ్చింది. అవి దేనికి ఖర్చు పెట్టారో కూడా ఇప్పటికీ తెలియదు. కాబట్టి సమగ్ర అభివృద్ధిలో మొదటి అంశం, మనందరి దృష్టిలో ఉండాల్సినటువంటి అంశం, ప్రాంతాల మధ్య సమతౌల్యత సాధించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది నీటిపారుదల, ఇరిగేషన్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే తొలి అభివృద్ధి నీటితోనే స్టార్ట్ అవుతుంది. నీరు లేకుండా అభివృద్ధి లేదు. నీరు వచ్చాక పంటలు పండి ఆ పంటల్లో మిగులు వచ్చి అక్కడ పరిశ్రమలు వచ్చి అక్కడ ఇండస్ట్రీ వచ్చి అది వేరే అంశం. ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొంత అభివృద్ధి పొందిన ప్రాంతాలు దేనివల్ల వచ్చినాయి? నీటి వల్ల వచ్చింది. కానీ ఈరోజు మీరు చూడండి, ఉత్తరాంధ్ర గొప్ప వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, వంశధార ఉంది, నాగావళి ఉంది, అనేక నదులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల వాంఛ. ఇంతవరకు అది పూర్తి కాలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా 500 కోట్లు ఇస్తున్నాం, 300 కోట్లు ఇస్తున్నాం, ఈ లెక్కలో చెప్తాం. అలాగే రాయలసీమ 2 ప్రధానమైన ప్రాజెక్టులు, గాలేరు నగరి, హంద్రీ నీవా, ఈ 2 ప్రాజెక్టులు పూర్తి కాకుండా రాయలసీమ డెవలప్ అయ్యే ప్రసక్తే లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రకాశం జిల్లా ప్రతినిధులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, 20 మంది పైగా. ప్రకాశం జిల్లా వెలిగొండ అనే ప్రాజెక్ట్ ప్రారంభించి 20 ఏళ్ళు. వెలిగొండ ప్రకాశం జిల్లాలో 70% వెనుకబడిన ప్రాంతమే. కనిగిరి, పొదిలి, దర్శి, ఖమ్మం, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండిపాలెం. నేను మొన్న హోటల్కి వెళ్తే అక్కడ కుర్రాడు తగిలాడు, సర్వ్ చేస్తున్నా. వచ్చి నమస్తే మేస్టారు అన్నాడు. ఏంటంటే మీ పుస్తకం చదివానండి డిగ్రీలో అని చెప్పాడు. ఏం చేస్తున్నావా అన్న? ఈ హోటల్లో పనిచేస్తా. ఏ ఊరు అన్న? ఎర్రగొండిపాలెం అని. పొలం లేదా? 20 ఎకరాలు ఉందండి అని. ఎర్రగొండిపాలెంలో ఎంత ఉంది ఆయనకి? 20 ఎకరాలు. కానీ నీళ్లు లేవు. వెలిగొండ ప్రాజెక్టుకి నీళ్ళు వస్తే 5 లక్షల ఎకరాలకి, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి అయితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. 400 గ్రామాలకు మంచి నీళ్లు వస్తాయి. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఆయన 1000 కోట్లు ఇస్తున్నా అన్నాడు, 2000 కోట్లు ఇస్తా అన్నాడు. ఏ కోట్లు ఇవ్వలేదు. ఊరి కోట్లు అనే పేరు మాత్రమే మిగిలిపోయింది. మీరు న్యాయం చెప్పండి. మీరు ప్రకాశం జిల్లాకు అవకాశం ఉంది నీళ్ళు ఇవ్వటానికి. వెలిగొండ ప్రాజెక్టు 50% పూర్తయింది. 2 సొరంగాలు తవ్వాల. ఇరిగేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు నువ్వేమైనా చేయి, అభివృద్ధి చెందే ప్రసక్తి లేదు. వాళ్ళు అభివృద్ధి ఫలితాలు అందుకోవాలంటే అక్కడ ఇరిగేషన్ రావాల్సింది. కాబట్టి ఇరిగేషను, వ్యవసాయం అభివృద్ధి చేయాలి. ఇది 2వ అంశం. 3వ అంశం ముఖ్యమైనది, మన జన విజ్ఞాన వేదిక చెప్పుకునే అంశం మానవాభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్. మీ అందరికీ తెలుసు, 1990 దాకా హ్యూమన్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు. 1990లో తొలిసారిగా యుఎన్డిపి, ఐక్యరాజ్య సమితిలో యుఎన్డిపి అనే ఒక ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మొట్టమొదటిసారిగా ఆ సంస్థ అమర్త్య సేన్ని ఒక కోరిక కోరింది. అమర్త్య సేన్ అంత గొప్పవాడు. పాకిస్తాన్లో ఒక అర్థశాస్త్రవేత్త ఉండేవాడు, మహబూబుల్ హక్ అని. ఆయన చనిపోయాడు. ఏం కోరిందంటే, మీరు ప్రతి ఏడు మానవాభివృద్ధి నివేదికను తయారు చేయండి అని కోరి. 1990లో తొలి మానవాభివృద్ధి నివేదిక బయటకు వచ్చింది. ఇది 2025, 2024 నివేదిక కూడా విడుదలైంది. అంటే ఒక 10 ఏళ్ళు, ఒక 24 ఏళ్ళు. ఈ 34 ఏళ్లలో కూడా మానవాభివృద్ధిని ఎలా లెక్కేస్తారు? మానవాభివృద్ధికి ప్రధానమైన అంశాలు అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, శిశు మరణాలు, స్త్రీ అంతస్తు, కొనుగోలు శక్తి. ఈ 6 ఇండికేటర్స్ని తీసుకుని మానవాభివృద్ధిని లెక్కేస్తాయి. ఆ సమాజంలో అక్షరాస్యత ఎంత ఉంది, విద్య ఎంత ఉంది, ఇవన్నీ కూడా లెక్కలేస్తాయి. వేస్తే ఏం తేలింది మనకి? ఇండియా 90 నుంచి 2024 దాకా
130 నుంచి 133 స్థానాల మధ్య ఉంటుంది. నువ్వు 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, కానీ మానవాభివృద్ధిలో ఎక్కడున్నావు? 193 దేశాల్లో 2024లో భారతదేశం 130వ స్థానంలో. అంటే మన వాళ్ళు కొంతమంది సంతోషించే విషయం ఒకటి ఉంది, పాకిస్తాన్ 135లో ఉంది. మనం పాకిస్తాన్తో పోల్చుకుంటా ఉంటాం, పాకిస్తాన్ 135లో ఉంది కాబట్టి మనం హ్యాపీ. కానీ శ్రీలంక దివాళా తీసిన దేశం అని పొద్దుగూకులు మీరు సోషల్ మీడియాలో పెడతారు. శ్రీలంక 92వ స్థానంలో ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ముఖ్యం. హ్యూమన్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో కానీ, విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ పూర్తిగా వెనకబడి. 20 పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో. మీరు అక్షరాస్యత తీసుకోండి. 2021 జనాభా లెక్కలు మనకు జరగలే. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత భారతదేశ సగటు 74% అయితే ఆంధ్రప్రదేశ్ 67% మాత్రం. ఇప్పుడు కూడా సుమారు అట్లాగే వస్తుంది. భారతదేశం 78 ఉంటే ఆంధ్రప్రదేశ్ 70. రేపు జనాభా లెక్కలు కనుక జరిగినట్లయి అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నాం. విద్య ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ. పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన అంశం మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడే తీర్మానం కూడా పెట్టారు హెల్త్కి సంబంధించి. ఈరోజు ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్లో 70% కార్పొరేటైజ్ అయిపోయింది. వాళ్ళు ఎంత ఆరోగ్యశ్రీ పెట్టినప్పటికి కూడా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడటం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాలకు వెళ్ళాక మొదట చేయాల్సిన కార్యక్రమం ఏంటో నేను తర్వాత చెప్తాను. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే పేరుతో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి, ఈ 17 మెడికల్ కాలేజీకి కూడా 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలి. దానికి అయ్యేటటువంటి ఖర్చు. 5 మెడికల్ కాలేజీ స్టార్ట్ అయింది, మచిలీపట్నం. ఇవి 2 మెడికల్ కాలేజీలు, పల్నాడు ఒకటి, పాడేరు మేమే కడతామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లోకి వెళ్ళిపోతున్నాం, మేము కట్టలేమని. ఇది దుర్మార్గమైన విషయం. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వం భూమి ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, ప్రైవేట్ వాడు కట్టి నడుపుకోవచ్చు. చాలామంది ఇందాక తీర్మానం ప్రతిపాదించిన లక్ష్మీనారాయణ గారు కూడా సీట్లు పోతాయి అంటున్నాడు. ఇక్కడ సీట్లు ఒకటే కాదు, ఒక మెడికల్ కాలేజీ పోయిందంటే కేవలం ఎంబీబీఎస్ సీట్లు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి ఉండాలి. 300 పడకల ఆసుపత్రి లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ పాటికి మెడికల్ కాలేజీ ఎవడు పడితే ఆడు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 200-300 వచ్చాయి మెడికల్ కాలేజీ. ఒకప్పుడు మెడికల్ కాలేజీ పెట్టాలంటే 500 పడకల ఆసుపత్రి ఉండాలి. ఇప్పుడు దాన్ని 300 తగ్గించారు. ఏమిటి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించండి. 300 బెడ్లు, 300 పడకల ఆసుపత్రి వస్తే ఆ ప్రాంతంలో ప్రజలకు ఎంత సౌలభ్యం మీరు ఆలోచించండి. అంటే 10 మెడికల్ కాలేజీలకి 10 మెడికల్ హాస్పిటల్స్ రావాలి. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ వాడే నడుపుతుంది. ఇది న్యాయమైనది. మీరు మీ జిల్లాల్లో వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఎక్కడైతే ప్రైవేటీకరణ జరుగుతుందో బాపట్ల ఇవన్నీ ఉన్నాయి, అక్కడ జన విజ్ఞానం ఏర్పడిన ఒక రౌండ్ టేబుల్ పెట్టి జనరల్ వాళ్ళందరినీ పిలవగలిగిన వాళ్ళు పీపీపీ మోడల్ రద్దు చేయాలా, ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెట్టాలనేటటువంటి డిమాండ్ మీరు పెట్టాల్సిన అవసరం. మానవాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చాలా బలహీనంగా ఉంది. మనకు రొయ్యల చెరువులు ఉండొచ్చు, చేపల చెరువులు ఉండొచ్చు, ఐఐటీలో సీట్లు, మా పిల్లలకి ఐఐటీలో సీట్లు వచ్చినాయి, మా పిల్లలకి ఎన్ఐటీలో సీట్లు వచ్చినాయి, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. కానీ దిగువన విద్య ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంత బలహీనంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. వాటిని బలపరచడానికి మనం కృషి చేయాలి. ఇది 3వ అంశం. మొదటిది రీజనల్ బ్యాలెన్స్ ఉండాలి అభివృద్ధిలో. రెండోది ఇరిగేషన్ మీద, అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టాలి. 3వది మానవాభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. 4వది లేటెస్ట్గా ఎకానమిస్టులతో పాటు సోషియాలజిస్టులు వీళ్ళందరూ చెప్తుంది ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఎకనామిక్స్లో ఎక్కువ వాడుతున్న పదం ఇది, సమ్మిళిత అభివృద్ధి అని ఇంగ్లీష్, తెలుగులో సమ్మిళిత అభివృద్ధి.
అంటే ఏంటి? ఈ సమాజంలో అణచివేతకు గురైన ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, వీళ్ళ యొక్క అభివృద్ధితో కూడిన అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే వాళ్ళకేదో 3 ఉప ముఖ్యమంత్రి పోస్టులు ఇచ్చాం, 5 మంత్రి పోస్టులు ఇచ్చాం, ఇది కాదు. ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్, ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్స్, ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్స్, దానికి ఏం చేస్తారు? కనుక ఇంక్లూజివ్ డెవలప్మెంటు 4వ అంశం. 5వ అంశం డెవలప్మెంట్లో ఇప్పుడు మాట్లాడుతుంది లేటెస్ట్గా మీరు అందరూ వినుంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే సుస్థిర అభివృద్ధి జరగాలి అంటే ఏమిటి? ఒక సమాజంలో అభివృద్ధి ఆ సమాజంలో ఉన్నటువంటి సహజ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సమాజంలో ఏవో ఒక సహజ వనరులు ఉంటాయి, న్యాచురల్ రిసోర్సెస్, అడవులు ఉంటాయి, అడవుల్లో ఖనిజ సంపద ఉంటుంది. లేకపోతే అక్కడ ఇప్పుడు మనకి ఉత్తరాంధ్రలో బాక్సైట్ ఉంటుంది, అక్కడ బాక్సైట్ ఖనిజం మీరు అందరూ వినుంటారు. లేకపోతే అక్కడ గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం గనులు తవ్వుకున్నాడు కదా, అక్కడ ఏముంటుంది? ఐరన్ ఓర్ ఉంటుంది, తెలుసు కదా మీకు గాలి జనార్దన్ రెడ్డి స్టోరీ. ఈ సహజ వనరుల్ని ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడమే సుస్థిర అభివృద్ధి. కానీ ఈరోజు సహజ వనరుల దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూస్తున్నాం. వాస్తవంగా నూతన ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఖనిజం అంటే మైనింగ్ ప్రభుత్వం మాత్రమే చేసేది, ప్రైవేట్ కంపెనీలకు అవకాశం లేదు. ఎన్ఎండిసి అని ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎండిసి మాత్రమే ఖనిజాలు తవ్వాలి, ఇతరులకు అవకాశం లేదు. కానీ ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక ఎవరైనా తవ్వుకోవచ్చు. ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో ఉన్న బాక్సైట్ని జిందాల్ కంపెనీ వాళ్ళు తవ్వుతున్నారు. అలాగే ఓబులాపురం మైన్స్లో గాలి జనార్దన్ రెడ్డి అని ఆయన 1,00,000 కోట్లు సంపాదించాడు, 1,00,000 కోట్లు. ఆయన బళ్ళారి వీధుల్లో సైకిల్ వేసి తిరిగేవాడు, ఇప్పుడు 1,00,000 కోట్లు సంపాదించి ఎలా సాధ్యం? అలాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అది ఏ పార్టీ అయినప్పటికి కూడా ఇసుక, మైనింగ్ 100 కోట్లు దోపిడీ. ఎవరిది ఈ డబ్బు అంతా? ఈ సహజ సంపద అంతా ఈ సమాజాన్ని. ఇది నువ్వెవడో దోపిడీ చేయటానికి. దీన్ని అరికట్టాలి. కాబట్టి ఈ 5 రకాల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరగాలి. ప్రాంతాల మధ్య సమతౌలిత ఉండాలి, మానవాభివృద్ధి సాధించాలి, ఇరిగేషన్ మీద ఫోకస్ పెట్టాలి, సుస్థిర అభివృద్ధి ఉండాలి, సమ్మిళిత అభివృద్ధి ఉండాలి. అయితే ప్రశ్న, మనం ఏం చేయాలి? జన విజ్ఞాన వేదికగా మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను మాట్లాడినటువంటి విషయాలు మీ ప్రాంతాల్లో భిన్న రూపాల్లో ఉంటాయి. మీ ప్రాంతాలు, ఉదాహరణకి ప్రకాశం జిల్లా జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ, మీరు వెలుగొండ ప్రాజెక్టు మీద ఒక రౌండ్ టేబుల్ పెట్టచ్చు, ఓ మీటింగ్ పెట్టచ్చు. రాజకీయ నాయకులు పిలవక్కర్లా, నీటిపారుదల రంగ నిపుణులు, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే సివిల్ సొసైటీ నుంచి, పౌర సమాజం నుంచి మనం ఒత్తిడి తేవాలి. ప్రతి మనిషి ఒత్తిడి. ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే బలమైనది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజాభిప్రాయం. ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే బలమైనది ప్రజాభిప్రాయం మాత్రమే. ప్రజాభిప్రాయాన్ని మనం మౌలు చేయాలి. ప్రకాశం జిల్లాలో చెప్పాలి మనం. నేను పీసీపల్లి అని మండలం వెళ్ళా, ప్రకాశం జిల్లాలో కనిగిరి పక్కనే ఒక గ్రామం. ఆ గ్రామంలో 2,000 మంది కిడ్నీ జబ్బు, కేవలం నీళ్లు లేకపోవడం. ఏవో నీళ్లు తాగుతున్నారా? మనం తురకపాలెం గురించి మాట్లాడుతున్నాం, తురకపాలెం ఇప్పుడు వచ్చింది. ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. సో ప్రకాశం జిల్లా వాళ్ళు అనేక మందిని కలిసి, అనేక మంది ఉపాధ్యాయులను కలిసి ఓ రౌండ్ టేబుల్ పెట్టచ్చు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా అని ఒకటి ఉంది. ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరానికి కరెక్ట్గా 50 కిలోమీటర్ల దూరంలో ఏ కొండూరు అనే మండలం. ఆ మండలం జనాభా 55,000. ఈ 55,000లో 25,000 మంది ట్రైబల్స్, 30,000 నాన్ ట్రైబల్స్. ఈ 25,000 మంది ట్రైబల్స్లో
4,000 మంది ట్రైబల్స్కి అక్కడ కిడ్నీ జబ్బు వచ్చింది. ఆల్రెడీ 600-700 మంది చచ్చిపోయారు. జన విజ్ఞాన వేదిక కొంత చేసాం, అక్కడ జన విజ్ఞాన వేదిక ద్వారా కొంత ప్రయత్నం చేసాం. అక్కడ మనం యాక్టివిటీ చేయొచ్చు. కనుక అనేక ఇష్యూస్ మన చుట్టూ ఉంటాయి. వాటిని మనం ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలా. ఇలా అనేక ఉదాహరణలు మీకు చెప్పగలను. నేను ప్రతి జిల్లా అభివృద్ధిలో నేను కొంత చూశాను కాబట్టి చెప్పగలను. కాబట్టి జన విజ్ఞాన వేదిక నాయకత్వంగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులే కాబట్టి మన జిల్లాల్లో ఈ అభివృద్ధికి సంబంధించి ఏం ఇష్యూస్ ఉన్నాయి, ప్రజల దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అనే అంశాన్ని మీ దృష్టికి తెస్తూ ఈ చివరి అంశంగా నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ కంపోజిషను బెటర్గా ఉంది. నేను చాలా మీటింగులకు వెళ్తూ ఉంటాను. ఎక్కువ చోట్ల తలలన్నీ తెల్ల తలలే కనపడతా ఉంటాయి, జుట్టు మెరిసిపోయి. కానీ ఇక్కడ కొన్నన్నా బాగున్నారు, యంగ్ పీపుల్ కనపడుతున్నారు. కానీ విషయం ఏంటంటే అది చాలదు. ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే, కొత్త థియరీ జనరేషన్ జెడ్. 1997-2012 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అని. ఈ మాట విన్నవాళ్ళు చేతులు ఎత్తండి, వరకు తెలుసుకుందాం. గుడ్. లేటెస్ట్గా నేపాల్ ఉద్యమంలో అది ఎక్కువగా వస్తుంది. జనరేషన్ జెడ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా వినపడుతున్న మాట. 97-2012 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అంటే. వీళ్ళ మీద చాలా పరిశోధన జరిగింది. పరిశోధనలో నెగిటివ్ అంశం ఏంటంటే, ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు ఏది పట్టించుకోరు, ఏది సీరియస్గా ఉండరు, నాన్ సీరియస్ ఫెలోస్, పొద్దుగూహులు ఆ ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు. ఇది ఒక యాంగిల్, ఇదొక యాంగిల్. కానీ పాజిటివ్ అంశం ఏంటంటే, వీళ్ళల్లో కొంతమంది సీరియస్గా ఆలోచిస్తారు, విషయాలు పట్టించుకుంటారు. ఇదో పెద్ద రీసెర్చ్ జరిగింది దీని మీద. నేను మొన్న ఆర్టికల్ చదివాను. పట్టించుకో. ఇవాళ నేపాల్లో సంఘటనలు మనం చూసాం, బంగ్లాదేశ్లో సంఘటనలు మనం చూసాం, మన చుట్టూ ఉన్న దేశాల్లో. ఈ దేశాల్లో జరిగినటువంటి తిరుగుబాట్లు అనండి, లేకపోతే ఘర్షణ అన్న మీ పేరు ఏదైనా పెట్టవచ్చు. అంటే నేపాల్లో జరిగింది మంచిదా కాదా అది వేరే చర్చ. దాని లోతులకు వెళ్తే కానీ మనకు అర్థం కాదు. మీకు తెలుసు కదా, నేపాల్లో చాలా కాలం రాజులు పరిపాలించారు. రాజు మహేంద్ర కొడుకు బీరేంద్ర కొడుకు జ్ఞానేంద్ర, వీళ్ళందరూ పరిపాలించారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ రాజరికం రావాలి అనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక అంశం. ఈ తిరుగుబాటు మంచికి వస్తుందా చెడుకు వస్తుందా అది వేరే చర్చ. కానీ నా పాయింట్, మొత్తం తిరుగుబాటులో కీలక పాత్ర పోషించింది జనరేషన్ జెడ్. బంగ్లాదేశ్లో అంతే, షేక్ హసీనా వచ్చేయాల్సి వచ్చింది. నేనేమంటున్నానంటే, మనందరం జనరేషన్ జెడ్ మీద దృష్టి పెట్టాలి. వాళ్ళ జన విజ్ఞానం మీద కార్యకర్తలుగా చేర్చాలి. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల మీద, ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి పిల్లల మీద, ఇలాంటి వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాలి. మన చుట్టూ ఉంటారు వాళ్ళందరూ కూడా. నువ్వు ఏ గ్రామం అయినా వీళ్ళు ఇంజనీరింగ్ పూర్తయి ఖాళీగా ఉంటున్న వాళ్ళు 30-40 మంది మీకు ఈజీగా కనపడతా ఉంటారు. వాళ్ళు ఏదో నిర్లిప్తతలో లేకపోతే ఏదో నిస్పృహలో, వీళ్ళ మీద మనం ఫోకస్ పెట్టాలి. వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటో మనం అడ్రస్ చేయాలి. జనరేషన్ జెడ్ మీద మీరు అందరూ ఫోకస్ పెట్టాలి. రాబోయే కాలంలో ఏ అంశంలో అయినా వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. అది కూడా మీ దృష్టిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి మనం ఏం చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇందులో ఏ అంశాలు ఏ ప్రాంతంలో ఏది ముందుకు తీసుకెళ్ళాలి, అది తర్వాత మనం ఒక చర్చ చేద్దాం. అయితే ఫైనల్గా మీ అందరికి చెప్పదలుచుకుంది, మీ అందరి దృష్టిలో కూడా ఇవాళ అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధే కాదు. ఆర్థికాభివృద్ధి అవసరం, మళ్ళీ ఆర్థికాభివృద్ధిని మీరు తక్కువ అంచనా వేయకండి. డబ్బులు లేకుండా చేసేదేమీ ఉండదు. ఆర్థికాభివృద్ధే కాదు, ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి, సమ్మిళితాభివృద్ధి, ప్రజలందరి అభివృద్ధి జరగాలి. అలాంటి అభివృద్ధి నిజమైన అభివృద్ధి. దానికోసం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది,
ఈరోజు మధ్యతరగతి ప్రత్యేకించి నేను మధ్యతరగతి మీద ఒక థియరీ డెవలప్ చేశాను. జాతీయోద్యమ కాలంలో జాతీయోద్యమం పెరిగి పెద్దదవడానికి కారణం మధ్యతరగతి. మధ్యతరగతి వచ్చాకే జాతీయోద్యమం పెరిగింది. బాలగంగాధర్ తిలక్ వీళ్ళంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు. స్వాతంత్ర్యం వచ్చాక ఒక దేశభక్తియుత మధ్యతరగతి ఏర్పడి చదువుకున్నారు. మన దేశం బాగుండాలి, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉండాలి, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందాలి అని భావించారు. అది నడిచింది. 91 తర్వాత 20-30 ఏళ్లలో కొత్త తరం మధ్యతరగతి వర్గం వచ్చింది. దీనికి నేను పెట్టిన పేరు రిఫార్మ్స్ మిడిల్ క్లాస్. అర్థమైంది నా మాట? ఆర్థిక సంస్కరణల మధ్యతరగతి వారు. వీళ్ళ ఆశలు ఎక్కడో ఉంటాయి. ఆశలు ఉండటంలో తప్పేమీ లేదు. కానీ మొత్తం సమాజం గురించి ఆలోచించే స్పృహ కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఆ స్పృహ నుంచి బయటపడే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ విన్నవించుకుంటూ ధన్యవాదాలు.